నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీను గాయత్రి వ్లాగ్స్. తమ్నైల్ అయితే చూశారు కదా, ఎంత మనం ఎలాంటి డైట్ లేకుండా అన్నీ ఫుల్గా తింటూ కడుపు నిండా హెల్తీగా ఉంటూ ఇలాంటి పౌడర్ ఒకటి చేసుకుంటే మాత్రం కంపల్సరీగా చాలా బాగుంటుంది అన్నమాట. చాలా త్వరగా వెయిట్ లాస్ అయితే అవుతారనమాట. ఇక ఇదంతా సోదెందుకని ఫస్ట్ అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక పెనం తీసేసుకొని, ఒక కళాయి అయితే తీసేసుకొని, వాము ఉంటుంది కదా, వామునైతే ఇంకా దాంట్లో అయితే వేసేసుకొని దాన్ని కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి. అంటే వేయించుకోవాలన్నమాట. కొంచెం అది ఉన్న దానికంటే కొంచెం కలర్ మారే విధంగా అయితే మనం ఆ వామునైతే ఇంకా కొంచెం సిమ్లో పెట్టుకొని, హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే మాడిపోద్ది, కాబట్టి సిమ్లో పెట్టుకొని వేయించుకోండి అనమాట. వామును మంచి వాసన కలర్ వచ్చే విధంగా అయితే వేయించుకోవాలన్నమాట. అలా వేయించుకున్న తర్వాత అయితే ఇంకా దాన్ని అయితే ఒక సైడ్ పెట్టేసుకోవాలన్నమాట. ఇంకా వేయించుకున్నాక సైడ్ని అయితే పెట్టేసుకోవాలి. సైడ్ని అయితే పెట్టేసుకున్న తర్వాత అయితే నెక్స్ట్ అయితే సైడ్ అయితే పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఇంకా జీలకర్ర కూడా వేసుకోవాలన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే జీలకర్రను అయితే వేసుకుందాం. ఇది ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో జీలకర్ర కూడా అంతే క్వాంటిటీ తీసుకోండి, సమానంగా తీసుకోండి ఏ క్వాంటిటీ తీసుకున్నా. ఎందుకంటే ఇంకా పౌడర్ కదా, చాలా డేస్ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇది కూడా ఇంకా కలర్ మారే విధంగా మళ్ళీ కొంచెం మంచి గుడ్ స్మెల్ వస్తుంది అనమాట. జీలకర్ర చాలా బాగుంటుంది, అరుగుదలకు కూడా చాలా మంచిదనమాట. కడుపులో ఏమన్నా కొవ్వు పదార్థం ఉన్నా కూడా బయటకు వచ్చేస్తుంది. ఇంకా జీలకర్ర కూడా వేయించేసుకున్న తర్వాత దాన్ని కూడా ఒక సైడ్కి అయితే తీసేసుకోవాలన్నమాట. తర్వాత తీసేసుకున్న తర్వాత అయితే నెక్స్ట్ అయితే థర్డ్ది వచ్చేసి సోంపు, అంటే సోప్ అంటారు మనం, సోప్ ఉంటుంది కదా, ఆ సోప్ని కూడా వేసుకోవాలన్నమాట. ఇంకా సోప్ని కూడా వేసుకొని ఇందాకలా మనం జీలకర్ర వేయించుకున్న విధంగానే సేమ్ అదే ప్రాసెస్లో ఇది కూడా సోప్ కూడా వేయించుకోవాలి. సోప్ వచ్చేసి మంచిగా అరుగుదల, గ్యాస్ ట్రబుల్ లేకుండా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇంకా సోప్ కూడా ఇవన్నీ మనకి మంచి క్వాంటిటీ, మంచిగా మనకు ఉపయోగపడేవే. కంపల్సరీగా ట్రై చేసి చూడండి, కంపల్సరీగా వెయిట్ లాస్ అయితే అవుతారనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మనం కొంచెం అది వేయించుకున్న తర్వాత అయితే దీన్ని కూడా ఒక సైడ్కి అయితే తీసేసుకోవాలన్నమాట. ఇంకా ఒక సైడ్కి అయితే దాన్ని కూడా తీసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మళ్ళీ స్టవ్ మీద పెట్టేసేసి మనం లాస్ట్ ఇంకా ఫైనల్ వచ్చేసి ఫోర్త్ వన్ వచ్చేసి ఇంకా నల్ల జీలకర్ర అనమాట. అది కొంచెమే తీసుకోండి, ఎందుకంటే చేదు ఉంటుంది. కాకపోతే ఇదేనమాట, ఈ 3 క్వాంటిటీస్ కంటే కూడా ఇదే బాగా పవర్ఫుల్ వెయిట్ లాస్ అవ్వడానికి. కాబట్టి ఇది కొంచెమే తీసుకోండి. కొంచెం తీసుకుంటే అంటే స్టార్టింగ్ కదా, కొంచెమే తీసుకుంటే తినగలుగుతారు. ఇంకా పోను అలవాటు అవుతుంది కాబట్టి క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నా పర్వాలేదనమాట. ఇది కూడా సేమ్ దానిలాగా అయితే ఇంకా వేయించుకోవాలన్నమాట. వేయించేసుకున్న తర్వాత అయితే ఇంకా మనం ఇందాకలా ఒక సైడ్ తీసేసుకోవాలి. ఇందాకలా మనం అన్నీ వేయించుకున్నాం కదా, వాటన్నిటిని అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట. వాటిని అయితే మిక్స్ చేసేసుకొని కొంచెం సేపు అయితే ఆరపెట్టేసుకోవాలి. మొత్తం కలిసే విధంగా కలుపుకోండి, విడివిడిగా కాకుండా మొత్తం అదంతా మిక్స్ అవ్వాలన్నమాట. మొత్తం అనేది కలిసిపోవాలన్నమాట. అలా కలిసిపోయాక వేడి చల్లారాలి కాబట్టి కొంచెం ఒక 5 మినిట్స్ పాటు అయితే ఆరపెట్టేసుకోండి. ఆరబెట్టేసుకున్న తర్వాత అయితే నెక్స్ట్ అయితే ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇంకా మనం ఈ మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలన్నమాట. ఈ మిక్సీ జార్లో అయితే వేసేసుకొని ఇంకా ఒక 2 తిప్పులు అలా అయితే తిప్పుకోండి. మేమైతే మాకు అలవాటు కాబట్టి కొంచెం కచ్చా పచ్చాగానే మిక్స్ చేశాను. మిగతా వాళ్ళైతే మాత్రం మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోండి. దాన్ని ఒక ప్లాస్టిక్ బాక్స్లో అయితే స్టోర్ చేసుకోండి. ప్లాస్టిక్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని డేస్ అయినా ఉంటుంది అన్నమాట. ఎన్ని డేస్ అయినా తినవచ్చు. డైలీ పరిగడుపున 1 స్పూను కానీ 2 స్పూన్లు కానీ తీసుకొని తిని గోరువెచ్చని వాటర్ అయితే తాగండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇంకా మనం అలా కాకుండా ఇంకా గోరువెచ్చని వాటర్లో ఈ పౌడర్ వేసుకొని ఒకసారి మిక్స్ అయితే చేసుకొని
ఆ వాటర్ తాగినా సరే రిజల్ట్ అయితే ఉంటుంది. ఇంతవరకు చూసారు కదా. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి.